హలో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏమో సండే. ఈరోజు నాకు యాక్టివ్ రెస్ట్ డే. యాక్టివ్ రెస్ట్ డే అంటే ఏంటో చెప్తాను. యాక్టివ్ రెస్ట్ డే అంటే ఇంకేం కాదండి, కొంచెం యాక్టివ్గా ఉండాలి రోజంతట్లో. యాక్చువల్లీ నిన్న మెడిసిన్ తెచ్చుకోవాల్సి ఉంది, కానీ ఈ రోజు నేను ఆ మెడిసిన్ పని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నా రూమ్ నుంచి మెడిసిన్ దగ్గరికి వెళ్ళడానికి అట్లీస్ట్ 10,000 10 km ఉంటుంది టైము, డిస్టెన్స్. 10,000 స్టెప్స్ పడతాయి అట్లీస్ట్, ఎలా లేదన్నా సరే. అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి 20,000 స్టెప్స్ పడతాయి. సో అదనమాట, అలా పెట్టుకోవాలి. ఏదైనా పని ఉంటే మీకు ఆదివారం పూట అలా పని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు యాక్టివ్గా ఉంటారు. ఏమైనా చీట్ అయిపోయినా కానీ, మీల్స్ ఏమైనా స్కిప్ అయిపోయినా కానీ ఏం బాధపడే అవసరం లేదనమాట. సో అలా యాక్టివ్ ఎనర్జీని పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి డే డే 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నానండి. కొంచెం బాగా బలిసాను, కొంచెం తగ్గాలి, కొంచెం సన్నం అవ్వాలి. అందరూ కమ్మకొడుతున్నారు, ట్రైనర్ అయి ఉండి ఇలా ఉన్నావు ఏంటి నువ్వు అనేసి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బైక్ ఉంది, బైక్ మీద వెళ్ళేసి వచ్చేయచ్చు. బట్ ఇలా చేస్తేనే బాగుంటుంది. కొంచెం కష్టంగా ఉన్నా కానీ అలవాటు అవుతూ ఉంటుంది నెమ్మదిగా. ఇదే యాక్టివిటీ పెంచుకోవడం అంటే దీన్నే అంటారు. ఇలా దీనిలోనే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. నాన్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ థర్మోజెనిసిస్ అంటారు, దీన్ని నీట్ అంటారు అనమాట. సో ఇందులోనే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఎక్సర్సైజ్ 20-25% అంతే. డైట్ మీరు 50% అయితే ఇందులో ఇదే మిగులుతుంది. ఇదే జరుగుతుందన్నమాట. సో అదనమాట, ఈరోజు చేసి చూద్దాం ఎలా ఉంటుందని. మీకు లైన్గా ఎన్ని డేస్ అయితే అవుతుందో అన్ని డేస్ ఎక్సర్సైజెస్, వర్కౌట్స్ అన్నీ చెప్తూ ఉంటాను. డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్, మాతో పాటు ఉండండి, చూస్తూ ఉండండి. అలాగే ఈరోజు క్రియేటిన్ మోనోహైడ్రేట్ స్కూప్ తీసుకోవాలి. ఎందుకంటే యాక్టివ్ రెస్ట్ అయినా ఏం చేసినా చేయకపోయినా కానీ ఇదైతే రెగ్యులర్గా తీసుకుంటేనే బాగుంటుంది, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట, స్కిప్ అవ్వకుండా. సో అదనమాట. ఇదైతే ఫెవికిక్ కాదు, కివీ కిక్ ఫ్లేవర్ అండి. కివీ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇది, అందుకని తీసుకున్నాను. కొంచెం మిక్స్ చేసుకొని తాగడమే. ఇలా నడుచుకుంటూ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్. మెడిసిన్ అంటే ఇంకేదో కాదు ఫ్రెండ్స్, ఆయింట్మెంట్. చిన్న దెబ్బ తగిలింది, ఆయింట్మెంట్ కొందామని వెళ్తున్నాను అనమాట. అదే మెడిసిన్, ఇంకేదో అనుకోకండి. వెళ్తున్న దారిలోనే మార్కెట్ ఉంది. రేపు కోసం ఈరోజే రెడీ చేసుకోవాలి. స్వీట్ పొటాటో అయినా కాదు అంటే కరపండ్లం అయినా, ఈ రెండింటిలో ఏది దొరికితే తీసుకొని వచ్చేయడం. సో రేపటికి ముందుగానే రెడీ చేసాం అనుకోండి, మనకి డైట్ మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సాయంత్రంకి ఆల్రెడీ ఓట్స్ నిన్నే రెడీ చేసి ఇంట్లో ఉంచాను ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు వెళ్ళాలంటే చాలా నీరసంగా టైర్డ్గా అనిపించినా కానీ అంటే తినేసి పడుకోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగనమాట, మీరు కూడా అలాగే ట్రై చేయండి. ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు మీల్ ప్రెప్ అంటారు.